మరి మన తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కొనగళ్ళ నారాయణరావు గారికి ఒకసారి మనం అందరూ కూడా గట్టిగా అపూర్వ స్వాగతాన్ని తెలియజేస్తాం. అలాగే మనకి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గారు మన మచిలీపట్నం వచ్చినటువంటి సందర్భంలో మీరందరూ కూడా అపూర్వంగా వారికి స్వాగతం పలికారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకసారి గట్టిగా వారికి మనందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతం తెలియజేస్తాం. అలాగే 2019లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన తరఫున బండి రామకృష్ణ గారు పోటీ చేశారు. 5 సంవత్సరాలు నిరంతరం కష్టపడ్డారు. జనసేన తరఫున పోటీ చేయాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ మరి అభ్యర్థిగా జనసేన కూడా సపోర్ట్ చేసి నన్ను ప్రకటించిన తర్వాత మరి ముందుండి నడిపిస్తున్నటువంటి బండి రామకృష్ణ గారు కూడా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఎందుకంటే సమయంలో బీజేపీ నాయకులు ఉన్నారు, అలాగే జనసేన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధిరథ మహారాజులు అందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు. ముందు కూడా చాలా మంది ఉన్నారు. సమయం లేదు కాబట్టి, ఎందుకంటే 10 గంటలకే అంటున్నారు పోలీసులు కూడా. కానీ మనం ఒక 10-15 నిమిషాల్లోనే ఈ సభా కార్యక్రమాన్ని ముగించుకోవాలంటే పల్లెటూరులో కూడా చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. 4 మాత్రమే మాట్లాడతారు. బండి రామకృష్ణ గారు, నారాయణ గారు, తర్వాత బాలశౌరి గారు మాట్లాడతారు. మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ కలయిక ఏర్పడింది అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి కాకముందు అనేక వాగ్దానాలు చేశాడు, అనేక రకాలుగా మభ్యపెట్టాడు, అనేక వర్గాల్ని తన పుట్టలో వేసుకుని 2019 ఎన్నికల్లో దాదాపు 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించిస్తే 23 మంది పార్లమెంట్ సభ్యులు ఇస్తే ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే విధంగా ఈ రోజున ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో నచ్చింది. ఎందుకంటే ప్రశ్నిస్తే దాడులు, కేసులు, ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ గారు ఒకప్పుడు ఎమర్జెన్సీ పెడితే అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవేమో, కానీ ఇవాళ మన రాష్ట్రంలో అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కల్పిస్తా ఉన్నాడు. ఈ అప్రకటిత ఎమర్జెన్సీని అంతమొందించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మాట తప్పినటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టి జైలుకు పంపించినటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానికోసమే ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేశామని చెప్పి ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే కాదు, భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇవాళ కేంద్రంలో బలమైన శక్తిగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అరాచకం ఉంది. ఎన్నికలు కూడా సహాయంగా చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. తిరిగి మళ్ళీ పరిపాలన చేయాలన్నా, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కూడా అవసరం అనే ఉద్దేశంతో ఇవాళ కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు వచ్చినా అందరినీ కూడా ఒప్పించుకుందామని మొట్టమొదట బీజేపీని కూడా ఒప్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు కూడా మరి ఈ రోజున జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో కూడా, ఎందుకంటే అక్కడ అభ్యర్థుల్ని చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని రకరకాలుగా విమర్శించారు. ప్యాకేజ్ ఇస్తారన్నారు, టికెట్ల విషయంలో టికెట్లకి వాళ్ళకి అప్పు చెప్పేశారన్నారు. ఇట్లా రకరకాలుగా వదంతులు సృష్టించిన ఆయన ఎక్కడ కూడా వెనక తగ్గకుండా
చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పూర్తి సహకారాలు ఇస్తూ, ఇవాళ మోడీ గారు కూడా సహకారం ఇస్తూ మనం ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో సెక్యులర్ పరిపాలన జరుగుతుంది. ముస్లిం సోదరులకి రక్షణగా ఉండేది జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే క్రిస్టియన్ సోదరులు కూడా మత సామరస్యాన్ని కాపాడుతాం. మీరెవరు కూడా అధైర్యపడతారు కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఒక విషయం, ఇవన్నీ కూడా తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సమయం 40 రోజుల్లో ఉంది. నేను చెప్పేది ఏంటంటే బందర్ మచిలీపట్నం మనం అందరం కూడా బందర్ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని 5 సంవత్సరాల మంత్రిగా, ఎమ్మెల్యేగా నేను చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. పార్లమెంట్ సభ్యులుగా కొనగల నారాయణరావు గారు 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచి అపూర్వమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పటికి ఇంకా నిర్ణయం తీసుకోవాలా, కానీ జనసేన తెలుగుదేశం పొత్తు కుదిరినప్పుడు ఇక్కడ ఏదైనా ఇబ్బంది వస్తుందని చెప్పి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పొత్తు ధర్మంలో మీకు పార్లమెంట్ ఒకవేళ వాళ్ళు అడిగితే ఇచ్చేదానికి నేను సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? కొనకళ్ళ నారాయణరావు గారికి ఒకసారి గట్టిగా మనందరం కూడా అపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎవరు త్యాగం చేయరు. ఇవాళ చూసాం మన చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఎవరు త్యాగం చేయాల, కానీ త్యాగం చేసినటువంటి వ్యక్తులు 2 మనకి ముందున్నారు. ఒకళ్ళు కొనకళ్ళ నారాయణరావు గారు, మరొకరు బండి రామకృష్ణ గారు. వాళ్ళిద్దరు కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా బాలస్వామి గారి గురించి చెప్పాలంటే ఆయన 5 సంవత్సరాలు చాలా పాపం, ఎందుకంటే మేము కూడా చూసేవాళ్ళం. ఆయన ఏదో బందరికి చేయాలని తపన పడేవాళ్ళు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు అడ్డం పడాయి. ఆ శక్తులు మీకు తెలుసు కదా, ఎవరో శక్తులు? రామనాయుడుపేట, పెద్దపల్లిరా, ఓకే, చాలా పేర్లు ఉన్నాయి. అయితే బందరు సన్నాసి, చెప్పుల దొంగ, అన్నవరంలో గుళ్ళో చెప్పులు ఎత్తుకుపోయిన వ్యక్తి, అతి విశ్వాసం, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ఎన్ని రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టాలో చూశారు. ఇవాళ నిజంగా బాలస్వామి గారు కృషి చేయకపోతే బందరు పోర్టుకి 4,000 కోట్లు వచ్చాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఆయన కృషి చేసి 4,000 కోట్లు తీసుకొస్తే దాంట్లో రాళ్ళు వేసుకొస్తారు, మట్టి ఎత్తుకు పోతారు. ఇక్కడి నుంచి మట్టి అమ్ముకుంటారు. దాంట్లో ఎక్కడ దొరుకుతుంది, ఏ సొంత దొరుకుతా ఎత్తేద్దామనే ఆలోచన తప్ప ఇంక వేరే ఆలోచన లేదు. అలాగే మెడికల్ కాలేజీ ఆ రోజున మనం తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ఇక్కడ రావాలని చెప్పి చాలా కృషి చేసి ఆ రోజున ఇక్కడ 500 బెడెడ్ హాస్పిటల్ అయితేనే మెడికల్ కాలేజీ రావడానికి అవకాశం ఉంది. వాళ్ళు సొంతంగా హాస్పిటల్ కట్టాలంటే టైం పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ ఉపయోగించాలని చెప్పి 350 బెడ్లు ఉన్నటువంటి మన హాస్పిటల్ని 150 బెడ్లు పెంచి 500 బెడ్లు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అలాగే ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ పంపించాం. బాపట్ల దగ్గర నుంచి మనకి అమలాపురం వరకు మధ్యలో మెడికల్ కాలేజీ లేదు. ఈ తీర ప్రాంతంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మాకు ఒక రీసెర్చ్ జరగాలి, దానికి మీరు సపోర్ట్ చేయండి అంటే అదృష్టం బాగుండి ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి మనకు మెడికల్ కాలేజ్ వస్తే రాష్ట్రంలో దాదాపు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 4 మెడికల్ కాలేజీలు వాళ్ళు శాంక్షన్ చేస్తే దాంట్లో మనం మచిలీపట్నం ఉంది. కానీ మిగతా 3 ఎక్కడ కూడా పనులు పురోగతి లేదు. కేవలం ఇక్కడ పనులు జరిగినాయి అంటే బాలస్వామి గారు కేంద్రం నుంచి తెచ్చినటువంటి నిధుల వల్ల కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మెడికల్ కాలేజీ ఒకటే కాదు, ఇంకా పక్క నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఆయన నేను చెప్పను, మన నియోజకవర్గం గురించి నేను చెప్తాను. ఆయన బందర్ డ్రైనేజీ సమస్య తీర్చాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందాన్ని మన మున్సిపాలిటీకి పంపిస్తే కనీసం ఆ మున్సిపాలిటీ నుంచి కూడా ఒక అడుగు కూడా ముందేయకుండా ఆపినటువంటి వ్యక్తి పేరు నాని గారు. అలాగే బందర్లో మనందరికీ తెలుసు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు. వారి పేరు మీద ఒక స్మారక భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి దాదాపు 40 కోట్లు తీసుకొచ్చి స్థలం కూడా ఇమ్మని మున్సిపాలిటీకి పెడితే సాయిబాబా గుడి అనుకున్నటువంటి స్థలాన్ని పేరు నాని గారు దాన్ని పార్టీ ఆఫీస్ చేసుకున్నాడండి. తీసేద్దామా?
ఓకే, అన్ని సమాధానం మీ దగ్గర నుంచి వస్తాయిగా. ఆల్రెడీ అన్ని డిసైడ్ అయిపోయారు అనుకుంటా అందరూ. చేద్దాం. ఇలా ఆఫీస్ కట్టుకుంటే 100 కోట్లు ఖరీదు చేసే భూమి అది. ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి భూమిని ఇవాళ అతను తన స్వార్థానికి వాడుకుంటా ఉన్నాడు. 500 కోట్లు, దగ్గర 500 కోట్లు ఖరీదు చేసే భూమి అది. ఇవాళ ఇలాంటి అనేక అరాచకాలు మన ముస్లిం సోదరుల కోసం ఒక కబరస్థానికి వాళ్ళు ఏదో కొంత ఫండ్ అడిగితే అది ఇవ్వడానికి ఆయన వెళ్తే వాళ్ళ కార్పొరేటర్ని రెచ్చగొట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ కార్పొరేటర్ రెచ్చగొట్టి ఒకే పార్టీ అయినా కూడా రానివ్వడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తి పేర్నాని గారు. ఇదే కాదు, జామియా మసీదు కూడా ఇవ్వకుండా ఆపినటువంటి వ్యక్తి. బందర్లో ఇంకెవరు రాకూడదు, ఆయన కుటుంబం మాత్రమే ఉండాలి. వాడి రామకృష్ణ గారు గెలిచిన ఎప్పుడన్నా బందర్ రానిచ్చాడా? నాకు వినపట్లా. ఎప్పుడైనా రానిచ్చాడా? అలాగే మన పక్కన ఉన్నటువంటి పాత సారథి గారు జిల్లా మంత్రిగా పనిచేశాడు. ఏనాడున్నా జిల్లాకు వచ్చి మన మచిలీపట్నంలో ఒక కొబ్బరికాయ ఎక్కడన్నా కొట్టాడని నేను అడుగుతా ఉన్నా. అంటే ఎవరిని రానివాడు ఈయనే. ఇప్పుడు ఆయన ఏంటంటే గెలుస్తానో లేదా డౌట్ వచ్చి అంబేద్కర్ భవన్ ఆ రోజున మనం 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. అలాగే చెప్పాలంటే చాలా ఉన్నాయి. మనం తెచ్చిన ఫండ్స్ అన్ని కూడా ఉపయోగించుకున్న నిరుపయోగం చేశాడు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు సభలో చెప్పాడు, ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ భవన్కి 5 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఏదో అడిగితే ఇచ్చేస్తున్నాడు. అంబేద్కర్ భవన్ జరిగిందా? ఏమన్నా వచ్చిందా? 1 రూపాయి ఎక్కడన్నా? ఎన్ని మాయమాటలు చెప్పడం. ఇవాళ ఏంటంటే ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వాళ్ళ కుటుంబం నుంచి జారకూడదని చెప్పి మళ్ళీ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి మన నెత్తి రుద్దుతా ఉన్నాడు. దయచేసి బందర్లో ఎన్ని జరుగుతామని 5 సంవత్సరాలు చూసాం. మేయర్గా గెలిచినటువంటి వ్యక్తులకి వాళ్ళ సీట్లో కూర్చొని పనిచేసే అధికారులు ఎవరు? కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళ కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ డివిజన్లో కనీసం బల్బు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి. అన్నిటికీ ఆయనకే చెప్పాలి, ఆయనదే పెత్తనం. ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని ఇవాళ కొంతమంది నాయకులు ఇంకా ఆయన వెనకాల ఉన్నారో ఒక అర్థం కాదు. ఆల్రెడీ బయటకు వచ్చేసారు. ఇవాళ మనం చూసాం, రెడ్డి కృష్ణ గారు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్ పార్టీలో పనిచేశారు. ఆయన బయటకు వచ్చేసారు. మాధవ రాము గారు ఆయన కూడా ఆయనతో పాటు చాలా కాలం పనిచేశారు. ఆయన కూడా బయటకు వచ్చేసారు. అలాగే మాధవ గారు మాధవ గారు కూడా కార్పొరేటర్గా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి సేవ చేశారు. ఆయన కూడా బయటకు వచ్చేసారు. ఇవాళ రాబోయే కాలంలో మొత్తం మచిలీపట్నంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా సున్నా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. పేర్నానికి సున్నా రాయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తాను. అలాగే గతంలో మన యాదవ కళ్యాణ మండపానికి ఆ రోజున మత్స్యరాజుడి గారి సహకారంతో కొంత ప్రారంభించుకున్నాం. ధరలు పెరిగిన మీదట ఇవాళ దానికోసం ప్రయత్నం చేస్తే 1 రూపాయి ఆయన వల్ల బాలసౌరి గారిని అడగగానే 1 కోటి రూపాయలు యాదవ కళ్యాణ మండపానికి ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వారు చెప్తారు. మనందరికీ ఉన్నది సమయం చాలా తక్కువ ఉంది. కేవలం 40 రోజులు ఉంది. ఈ 40 రోజులు ఒక మహాయజ్ఞం లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉందా లేదా? పనిచేద్దామా అందరం? దానికి తగిన విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్దాం. ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కలిసి మచిలీపట్నంలో అడుగేస్తే ఎలా ఉంటుందో ఇవాళ చూపించాం. ఆ ర్యాలీని దాదాపు 4 గంటల పైన అద్భుతంగా ర్యాలీ. 11 అయింది. ఇంకా ఎవరు కదలలేదు. ఏంటో నాకు అర్థం కావట్లా. అంత కసి మీలో కనబడతా ఉంది. ఖచ్చితంగా మన గెలుపుని ఎవరు ఆపలేరు. ఆపుతారు ఎవరన్నా? జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గెలుపు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. జూన్ 4వ తారీఖు ప్రకటనకే సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.